బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024లో భారత్కు తొలి ఓటమి ఎదురైంది. పెర్త్ టెస్టులో అద్భుత విజయం సాధించిన టీమిండియా రెండవ టెస్ట్ మ్యాచ్లో తేలిపోయింది. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 180 పరుగులకు ఆలౌట్ కాగా ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేవలం 19 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా వికెట్లేమీ కోల్పోకుండా 3.2 ఓవర్లలోనే విజయం సాధించింది. ఇన్నింగ్స్ తేడాతోటి ఓటమి పాలు కాకుండా బయటపడటమే భారత అభిమానులకు కాస్త ఊరట. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 5 టెస్టుల సిరీస్లో ఇప్పుడు ఇరు జట్లు 1-1తో సమానంగా నిలిచాయి. ఇక మూడవ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానుంది. తొలి ఇన్నింగ్స్లో మిచెల్ స్టార్క్కు 6 వికెట్లు సమర్పించుకున్న భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దెబ్బకు విలువెల్లాడారు. కమిన్స్ 5 వికెట్లు తీశాడు. షార్ట్ పిచ్ బంతులకు సరైన సమాధానం ఇవ్వడంలో వెనుకబడిపోయారు. 5 వికెట్ల నష్టానికి 128 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి మూడవ రోజు ఉదయం ఆటను ప్రారంభించిన భారత్కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. రిషబ్ పంత్ నిన్నటి స్కోరుకు అదనంగా 1 పరుగు కూడా జోడించకుండా స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా స్లిప్లోని స్టీవ్ స్మిత్ చేతిలో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చినటువంటి అశ్విన్ కాసేపు క్రీజులో నిలబడేందుకు ప్రయత్నించాడు. కానీ కమిన్స్ షార్ట్ పిచ్ బంతిని అర్థం చేసుకోలేక కీపర్ చేతికి చిక్కాడు అశ్విన్. ఆ తర్వాత వచ్చినటువంటి హర్షిత్ రాణా 2 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా పరుగుల ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. ఇక చివర్లో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినటువంటి నితీష్ను కమిన్స్ బుట్టలు వేశాడు. థర్డ్ మ్యాన్ దిశగా ర్యాంప్ చేసినటువంటి బంతిని మెక్స్విని అందుకున్నాడు. దీంతో కమిన్స్ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. భారత ఇన్నింగ్స్లో నితీష్ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్గా నిలిచాడు. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లుగా కొద్దిసేపు కూడా క్రీజులో నిలవలేక అవుట్ అయిపోతుండటంతో నితీష్ కుమార్ రెడ్డి వేగంగా ఆడేటటువంటి ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడు కొన్ని బౌండరీలు, ఒక సిక్సర్ కూడా కొట్టాడు. ఇక చివరి బ్యాటర్లు త్వరగా అవుట్ అవుతుండటంతో లాభం లేదనుకున్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి ప్రతి బాలును కూడా వేగంగా ఆడేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలోనే అప్పర్ కట్ ఆడేటటువంటి ప్రయత్నంలో బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులకు వచ్చినటువంటి సిరాజు ఓ బౌండరీ బాది బౌలింగ్లో ట్రావిస్ హెడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్కు తెరపడింది. ఆస్ట్రేలియా 150 పరుగుల ఆధిక్యాన్ని రెండో ఇన్నింగ్స్లో అధిగమించినటువంటి భారత్ కేవలం 18 పరుగుల లీడ్ను మాత్రమే అందుకుంది. దీంతో ఆస్ట్రేలియా ముందు 19 పరుగుల విజయ లక్ష్యము నమోదైంది. 19 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్లో బరిలోకి దిగినటువంటి ఆస్ట్రేలియా 3.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు నాథన్ మెక్స్విని 10 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా ఉస్మాన్ ఖవాజా 9 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి ఆ జట్టుకు విజయాన్ని అందించారు. ఇక ఈ మ్యాచ్ యొక్క స్కోర్ బోర్డును సంక్షిప్తంగా చూసినట్లయితే టాస్ గెలిచినటువంటి ఇండియా మొదట బ్యాటింగ్ తీసుకుంది. ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 44.1 ఓవర్లలో 180 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇండియా తొలి రోజే ఆల్అవుట్ అయింది. ఇండియా ఇన్నింగ్స్లో నితీష్ కుమార్ రెడ్డి 54 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతోటి 42 పరుగులు చేసి ఇండియా తొలి ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత ఓపెనర్ కేఎల్ రాహుల్ 37 పరుగులు, శుభ్మన్ గిల్ 31 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లతోటి విజృంభించగా కమిన్స్, బోలాండ్ చెరో 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత ఆ తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 87.3 ఓవర్లలో 337 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్ 141 బంతుల్లోనే 17 ఫోర్లు 4 సిక్స్లతోటి 140 పరుగులు చేసి ఈ మ్యాచ్ మొత్తంలోనే టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత లబుషేను 126 బంతుల్లో 9 ఫోర్లతోటి 64 పరుగులు చేసి హాఫ్ సెంచరీతోటి రాణించాడు. ఇక ఓపెనర్ మెక్స్విని 39 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ వీరిద్దరూ చెరో 4 వికెట్లు తీస్తే నితీష్ కుమార్ రెడ్డి, అశ్విన్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. ఆ తర్వాత ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో 36.5 ఓవర్లలో 175 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 31 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 24 పరుగులు చేసి బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ కేఎల్ రాహుల్ 10 బంతులు ఎదుర్కొని కేవలం 1 ఫోర్ తోటి 7 పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి శుభ్మన్ గిల్ 30 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 28 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 21 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 11 పరుగులు చేసి బౌలింగ్లో
అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రిషబ్ పంత్ 31 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతోటి 28 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో స్టీవెన్ స్మిత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 15 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 6 పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి 47 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు మరియు 1 సిక్సర్ తోటి 42 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో మెక్స్వెన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తంగా చూసినట్లయితే ఇండియా తొలి ఇన్నింగ్స్లో కానీ రెండవ ఇన్నింగ్స్లో కానీ నితీష్ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్గా ఉన్నారు. అయితే ఈ 2 ఇన్నింగ్స్లలో కూడా భారత బ్యాటర్లు ఒక్కరు కూడా కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం. ఇక అశ్విన్ 14 బంతులు ఎదుర్కొని 7 పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హర్షిత్ రాణా 12 బంతులు ఎదుర్కొన్నప్పటికీ 1 పరుగు కూడా చేయకుండా కమిన్స్ బౌలింగ్లో కవాజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బుమ్రా 5 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే చివర్లో సిరాజు 8 బంతులు ఎదుర్కొని 1 బౌండరీతో 7 పరుగులు చేసి బౌలాండ్ బౌలింగ్లో ట్రావిస్ హెడ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో 36.5 ఓవర్లలో 175 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో కేవలం 3 బౌలింగ్ వేశారు వాళ్ళ ఫాస్ట్ బౌలర్లు. అందులో వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 5 వికెట్లు తీస్తే బౌలాండ్ 3 వికెట్లు, మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీసి రాణించడం జరిగింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 19 పరుగుల విజయ లక్ష్యము ఉంచింది ఇండియా. సో ఈ 19 పరుగులను ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్లో కేవలం 3.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు మెక్స్వెన్ 12 బంతుల్లో 2 ఫోర్లతోటి 10 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే ఉస్మాన్ ఖవాజా 8 బంతుల్లో 1 4 తోటి 9 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఆ విధంగా ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతోటి ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించింది. ఇక భారత బౌలర్లలో ఎవరు కూడా 1 వికెట్ కూడా తెలియదు, ఎందుకంటే వేసిందే 3.2 ఓవర్లు. సో అది నామమాత్రంగానే ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ సాగింది. ఎందుకంటే 19 పరుగులు అనేది చాలా స్వల్ప విజయ లక్ష్యం కాబట్టి ఊహించిన విధంగానే ఆస్ట్రేలియా ఈజీగా విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో భారత అభిమానులు, ముఖ్యంగా తెలుగు క్రికెట్ అభిమానులు కాస్తో కూస్తో సంతోషించదగ్గ సందర్భం ఏమిటంటే నితీష్ కుమార్ రెడ్డి తొలి ఇన్నింగ్స్లోనూ ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్లో కూడా 42 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలవటం. అఫ్కోర్స్ హాఫ్ సెంచరీ కూడా చేయకపోయినప్పటికీ మిడిల్ ఆర్డర్లో, ముఖ్యంగా లోయర్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చినటువంటి నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడుతూ టైలెండర్లను అడ్డం పెట్టుకొని చక్కటి ఇన్నింగ్స్లు ఆడాడు, అటు తొలి ఇన్నింగ్స్లోనూ ఇటు రెండవ ఇన్నింగ్స్లోనూ. అయితే టైలెండర్లు కూడా త్వరగా అవుట్ అవుతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో వేగంగా ఆడేటటువంటి క్రమంలో నితీష్ రెడ్డి అవుట్ అయ్యాడు. కానీ లేకుంటే ముందే వచ్చినట్లయితే, అంటే టాప్ ఆర్డర్లో అంటే 4వ 5వ స్థానంలో వచ్చినట్లయితే నితీష్ కుమార్ రెడ్డి మరింత చక్కటి ఇన్నింగ్స్ ఆడి భారత్కు మరికాస్త స్కోరును అందించేవాడని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. 7వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి నితీష్ కుమార్ రెడ్డి ఇక నుంచైనా, అంటే 3వ టెస్ట్ నుంచి కనీసము 5వ స్థానంలో 6వ స్థానంలో బ్యాటింగ్ రావాలని చెప్పేసి కూడా భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే 7వ స్థానంలో వచ్చినా కూడా అద్భుతంగా ఆడాల్సినటువంటి ఇన్నింగ్స్, అంటే అవసరమైన సందర్భంలో నెమ్మదిగాను, అవసరమైనటువంటి సందర్భంలో వేగంగాను ఆడుతున్నాడు. అయితే చివర్లో మిగతా వాళ్ళు ఎవరు సహకారం అందించేటటువంటి వారు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నితీష్ రెడ్డి వేగంగా ఆడేటటువంటి క్రమంలో అవుట్ అవుతున్నాడు. కానీ లేనట్లయితే క్రీజులో నిలదొక్కుని మరిన్ని పరుగులు సాధిస్తాడు అనటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి అభిమానులు మరి అనుకుంటున్నారు. సో ఈసారి అంటే 3వ టెస్ట్ నుంచైనా నితీష్ కుమార్ రెడ్డిని కాస్త పైన, అంటే 7 నెంబర్లో కాకుండా కనీసము 5, 6 నెంబర్లలో అయినా బ్యాటింగ్ పంపాలని చెప్పేసి భావిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.